తార్నాక మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో మనకి ఈరోజు 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రజెంట్ అయితే ఫ్లాట్ ఎంట్రీవేలో ఉన్నాము. ఈ ఎంట్రీవే కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి మంచి గ్లాస్ రైలింగ్తో, టోటల్ టైల్ వర్క్స్తో, పైన సీలింగ్తో చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఫ్లాట్ ఎంట్రీవే. మనం ప్రజెంట్ అయితే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 2300 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. మనకి ఈ అపార్ట్మెంట్ మనకి టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే. టోటల్గా 5 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్ మనకి రేరా సర్టిఫైడ్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. ఈ ఫ్లాట్ మొత్తం మనకి ఫాల్ సీలింగ్ అండ్ ప్రొఫైల్ లైట్స్తో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ఆ వర్క్ కూడా మనకి కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా. మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మనకి ఇదే లివింగ్ రూమ్ నుంచి ఒక ఓపెన్ బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ బాల్కనీ. మంచి స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకి ఓపెన్ బాల్కనీ, మంచి గ్లాస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఓపెన్ బాల్కనీ. మీరు వీడియోలో చూసుకోవచ్చు సన్ కూడా ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో. వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ ద బాల్కనీ. సో మళ్ళీ మనమైతే లివింగ్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. లివింగ్ రూమ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ 1 బాల్కనీ. అండ్ మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి బాల్కనీ చూద్దాం. ఒక చిన్న బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద బాల్కనీ. అండ్ మనకి ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మంచి డోర్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు, టైల్ వర్క్స్ కానీ. సో కొంచెం మనకి వర్క్ పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేసి అయితే మనకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద ఫస్ట్ బెడ్రూమ్. మళ్ళీ మనం డైనింగ్ స్పేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి రైట్ చూసుకున్నట్లయితే మనకు ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ కిచెన్. మంచి ఎల్ షేప్ గ్రానైట్తో, మంచి టైల్ వర్క్స్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది మనకి ఓపెన్ కిచెన్. దిస్ ఈజ్ ద ఓవరాల్ కిచెన్ ఏరియా. అండ్ మనం కబోర్డ్స్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్లో. ఇంటీరియర్ వర్క్ అవ్వచ్చు, కబోర్డ్స్ అవ్వచ్చు, మనం చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో కిచెన్తో పాటు మనకు ఒక యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. ఒక మంచి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనమైతే కిచెన్లోకి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ ద కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్. ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. విండోతో పాటు మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద వాష్రూమ్. సో మనకి దీనికైతే లాక్ వేయడం జరిగింది, ఇది రావట్లేదు. సో మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద డ్రెస్సింగ్ ఏరియా. అండ్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. 2 విండోస్తో చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మళ్ళీ మనం థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వీ హ్యావ్ 1 విండో. దిస్ ఈజ్ ద ఓవరాల్ థర్డ్ బెడ్రూమ్. అండ్ మళ్ళీ మనం లివింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాం.
సో దిస్ ఈజ్ ద 2300 స్క్వేర్ ఫీట్స్ గల 3 BHK ఫ్లాట్ మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మనం ప్రెజెంట్ అయితే పైనుండి అయితే కిందకైతే వచ్చేసాం. దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ ఏరియా. మన ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కార్ పార్కింగ్స్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది, జనరేటర్, వాచ్మెన్ రూమ్, CCTV సర్వైలెన్స్ అండ్ వాటర్ చూసుకున్నట్లయితే మనకి మంజీరా అండ్ బోర్ వాటర్ అయితే ఉంటుంది. అండ్ మనం ప్రైస్ విషయంలోకి వెళ్ళిపోతే పర్ స్క్వేర్ ఫీట్ 8500 రూపీస్ చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. మనకి ప్రాపర్టీలో 83 స్క్వేర్ యార్డ్స్ UDS షేర్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఇస్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.